ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని కాసేపట్లో ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో లావాదేవీలు కమిషన్ల వ్యవహారంపై సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు ఇప్పటికే ఆరా తీశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని కాసేపట్లో ఏసీబీ కోర్టు ముందుకు ప్రవేశపెట్టనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో లావాదేవీలు కమిషన్ల వ్యవహారంపై సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు ఇప్పటికే ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, శ్రీధర్ రెడ్డిని ఏంటి వివరాలు? అదే సజ్జల శ్రీధర్ రెడ్డిని నిన్న హైదరాబాద్ లో ఎక్కువ తీసుకున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో కేసీఆర్ రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వరుసగా ఒక్కొక్కల పాత్ర బయటపడతా ఉంది. ఏదైనా మొత్తం అతను పాత్రధారి చొత్తదారి అతను నడిచింది. అతను ఆదేశాలతోనే మధ్యవర్తులు చాలా మంది పెట్టుకుని తాడేపల్లి పేరుకోవచ్చు ఇతర మార్గాల్లో డబ్బులు రవాణా చేశారు. కొన్ని కోట్ల రూపాయల చేతులు మానట్టు కూడా చిట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అతని ద్వారా చాణక్యను అదుపులో తీసుకున్న పోలీసులు చాణక్య ఇచ్చిన సమాచారం మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. ఈ రోజు తర్వాత దాని నుంచి కూడా 10:30 వరకు కూడా అతన్ని 5,000 రూపాయలు విచారణ చేశారు. అయితే అతను కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తా మరికొన్ని దాటవేసే ద్వారా వ్యవహరించారు కూడా చిట్టు అధికారులు చెప్తా ఉన్నారు. వచ్చే క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ ఏసీబీ కోర్టులో మనకు వచ్చేప్పుడు హాజరుపరచనున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి అతని స్టేట్మెంట్ కావచ్చు, అతనికి కీలక సమాచారం బట్టి మరికొంతమంది కూడా త్వరలో అదుపులో తీసుకున్నట్టు కూడా చిట్టు అధికారులు చెప్తారు. మొత్తం మీద మద్యం కుంభకోణంపై మాత్రం చిట్టు అధికారులు చాలా స్పీడ్ పెంచారు. ఒక్కరిని అరెస్ట్ చేయడంతో పాటు అసలు మొత్తం డిస్టరీ కంపెనీలకు సంబంధించి అప్పుడు ఏ విధంగా ఒప్పందాలు చేస్తున్నారు, గతంలో ఆ డిమాండ్ ఉన్న కంపెనీని రద్దు చేసి ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికి డిస్టరీ కంపెనీ తయారీకి అనుమతులు ఏ విధంగా ఇచ్చారు, వాటిని నెలవారీ ముడుపులు ఏ విధంగా వసూలు చేశారనే అంశాలపై కూడా కొంత సమాచారం రాబడి తెలుస్తోంది. ఈ సమాచారాన్ని బట్టి కూడా పూర్తిస్థాయిలో కోర్టులో రిమాండ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత అతను కూడా కస్టడీ కోరే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరో 6 నెలల్లో మరికొంతమంది కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చిట్టు అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.